పరమిదైతే శ్రీకృష్ణ సంకీర్తనం, పరమిదైతే శ్రీకృష్ణ సంకీర్తనం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ పరమిదైతే శ్రీకృష్ణ సంకీర్తనం. హరే కృష్ణ. భగవంతుడు మనకి మానవ జన్మ ప్రసాదించాడు. 84 లక్షల రకాల జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనటువంటిది. గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, ఎన్నో జన్మల తర్వాత మనకి మానవ జన్మ లభించిందని చెప్పేసి. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు వందల కొద్ది జన్మల యొక్క జ్ఞానం జ్ఞప్తికి వస్తుందట. అప్పుడు రకరకాల విధాలుగా భగవంతుని ప్రార్థిస్తాం. కానీ బయటికి రావడంతో మాయ ఆక్రమిస్తేస్తుంది. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ప్రకారం ఎప్పుడైతే మనం ప్రపంచంలోకి వస్తామో మాయ ఆక్రమించేస్తుంది, అన్నీ మర్చిపోతాం. భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, సర్వత్ర చాహం హృది సన్నివిస్తూ మత స్మృతి జ్ఞానం అపోహనం చ. మత స్మృతి జ్ఞాన అపోహనం, నా దగ్గర నుంచే గుర్తు తెచ్చుకోవటము, మర్చిపోవటము, జ్ఞానము వస్తాయి అని చెప్తున్నాను. అందరి హృదయాల్లో నేను పరమాత్మగా ఉండి ఇది చేస్తుంటానని చెప్తాను. ఈ మానవ జన్మ లభించినప్పుడు దాన్ని మనం సాధన చేసుకోవాలి. మానవ జన్మ ఉద్దేశం ఏంటంటే భగవంతుడి సేవ చేస్తూ భగవంతుని చేరుకునే మార్గాన్ని గురువుగారి ద్వారా తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణించడం, చివరికి భగవంతుడు చేరుకోవటం, ఇది మానవ జన్మకు ఉద్దేశం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. భగవంతుడు చెప్తాడు, సర్వేంద్రియ గుణాభాసం. మన ఇంద్రియాలన్నీ కూడాను ఏ ఇంద్రియం ఏ విధంగా పనిచేయాలో అది భగవంతుడి కృప వల్ల జరుగుతున్నది అన్నమాట. కాబట్టి ఆ ఇంద్రియాన్ని భగవంతుడి సేవలో వినియోగించుకుంటే దాని యొక్క అర్థం ఉంటుంది. భక్తి మార్గంలోకి వస్తాం, వచ్చిన తర్వాత దాంట్లో స్థిరంగా ఉండాలి. భక్తి మార్గం లాంటిది ఒక ప్రయాణం లాంటిది. మనం ట్రైన్ ఎక్కిన తర్వాత అది గమ్యం చేరేదాకా స్థిరంగా దాంట్లో కూర్చొని ఉండాలి. మధ్యలో ఏదో స్టేషన్లో ఆగినప్పుడు ప్లాట్ఫామ్ మీద అట్రాక్టివ్ ఐటమ్స్ ఏమైనా కనిపిస్తే దిగేసేసి మళ్ళీ వెనక ట్రైన్ మిస్ అయిపోవటం, అలా చేయకూడదు. ఏ ట్రైన్ అయినా సరే, ఫాస్ట్ అయినా సరే, సూపర్ ఫాస్ట్ అయినా సరే, గూడ్స్ ట్రైన్ అయినా సరే, ప్యాసింజర్ ట్రైన్ అయినా సరే, ఎక్కటం ముఖ్యం, ఎక్కిన తర్వాత స్థిరంగా ఉండటం ఇంకో ముఖ్యమైన పాయింట్ అన్నమాట. గమ్యం చేరేదాకా ట్రైన్ వదలకూడదు. అలానే భక్తి మార్గం ట్రైన్ లాంటిది, గమ్యం చేరేదాకా, భగవంతుని చేరుకునేదాకా భక్తి మార్గం వదిలిపెట్టకూడదు, స్థిరంగా ఉండాలి. ఎంతోమంది భక్తి మార్గంలో వస్తుంటారు, విడిచిపెడుతుంటారు, మళ్ళీ వస్తుంటారు, విడిచిపెడుతుంటారు. కానీ భగవద్గీతలో ఏం చెప్తారంటే, ఎవరైతే భక్తి మార్గంలోకి వస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా నశించిపోరు. ప్రతిజానే ప్రియోసమే మద్భక్త నా ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పుడు కూడాను నశించిపోడు. తాత్కాలికంగా మనం మార్గాన్ని డివేట్ అనిపించినా సరే ఏదో విధంగా మళ్ళీ ఈ మార్గంలోకి వచ్చేస్తాం. కానీ అసలు డివేట్ అవ్వకుండా ఉండటం ఉత్తమం. సో శాశ్వతంగా మనల్ని ఈ భక్తి మార్గం నడిపిస్తూ, ఈ భక్తి మార్గం నుంచి వైదొలగకుండా గమ్యం చేరేదాకా అదే మార్గాన్ని పట్టుకొని ప్రయాణించే భాగ్యాన్ని మనం కలిగించమని చెప్పేసి భగవంతుడికి పదే పదే నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీ రాధారాస్ బిహారీకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీపాద్ మహారాజ్కి జయ, అనంతగౌడ వైష్ణవ బృందకి జయ, నితాయ గౌరి ప్రేమానందే హరి హరి బోల్.